2 ఒలింపిక్ పతకాల విజేత భారత స్టార్ జువెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ ఏడాది చోప్రా మాజీ టెన్నిస్ ప్లేయర్ హిమానీ మోర్ను వివాహమాడాడు. సతీమణితో వెళ్లి ప్రధానితో కాసేపు ముచ్చటించారు. ఛాంపియన్ అథ్లెట్లో భేటీని మోదీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. నీరజ్ తన శ్రీమతి హిమానీతో నన్ను కలుసుకోవడం నాకు సంతోషాన్నిచ్చింది. ఈ సందర్భంగా చోప్రా నేను క్రీడా అంశాలపై చర్చించాం. ఇతర విషయాలపై కూడా ఇద్దరి మధ్య సరదా సంభాషణ జరిగింది అని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. 27 ఏళ్ల నీరజ్ చోప్రాకు ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు వచ్చాయి. చానాళ్లు ఫిట్నెస్ సమస్యలతో సతమతమైనప్పటికీ కూడా ఈ స్టార్ జువెలిన్ థ్రోయర్ తాను ఆశించినట్లే 90 మీటర్ల మార్క్ దోహా డైమండ్ లీగ్ అధిగమించాడు. కానీ సెప్టెంబర్లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో మాత్రం టైటిల్ని నిలబెట్టుకోలేకపోయాడు. 8వ స్థానంలో నిలిచి నిరాశపరిచాడు. హేమీలతో స్వయంగా తన పేరుతో నిర్వహించిన బెంగళూరు ఈవెంట్లో చోప్రానే విజేతగా నిలిచాడు.